ఆరుగాలం కష్టించి పండించిన పంట అమ్ముకోవడానికి రైతన్నలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్ర అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడికాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ 3 సార్లు వర్షానికి పూర్తిగా తడిసిపోయి తాము ఆరబెట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. అయిపోయి మొత్తం ఏం చేస్తాం చెప్పు. పెద్ద ఫస్ట్ ఇప్పటికి 4 సార్లు 4 తవరాలు పెట్టి 4 అంటే చెప్తే 20,000 30,000 ట్రాక్టర్కి 10,000 5,000 కైకిలోలకు 5,000 ట్రాక్టర్ నింపితే 500 ట్రాక్టర్ కిడే 500 600 1000 రూపాయలు. ఏం చేస్తాం? యాడికెళ్ళి చేస్తాం చెప్పు. ఇవి అమ్మే పైసలు కూడా సరిపోతుంది. ఎంత పెద్ద పరిసర అయిపోయి మాకు మొత్తం. రైతులు ఏం లాభం చెప్పు. తెచ్చి కోసి మేము నిన్న వస్తూనే ఉన్నాం. నిన్న పడిపోయాయి మొత్తం. మొన్న పడిపోయాయి. రోజు పడ్డా కొద్దిగా ఏం చేస్తాం చెప్పు. ఇక్కడ ఇంత పెద్ద బాధ ఏం బాధల మనవాడ. ఇది చాలా బీభత్సమైన ఎప్పుడు ఇవ్వలేము. ఈ రైతులను ఇంత అడ్జస్ట్ అంటే ఇక్కడ ఒడ్లు నాని మొలక ఎత్తడు, చాలా రైతు సన్నకారులను ఇబ్బంది చేసాడు. వర్షం గవర్నమెంట్ చాలా లేట్ చేసి అందరినీ అడ్జేసి మొత్తం మొలకలు వచ్చినాయి. ఇక్కడ మొత్తం రైతులంతా ఏం ఆత్మహత్య చేసిన పరిస్థితి వస్తుంది. దీన్ని కఠినంగా చర్యేసుకొని ఒడ్లు దమ్ములు చేసి అది చేయాలని కోరుతున్నాం. బంద్ కాదు, సంచులేం పోవు. సంచులు నింపిలే ఆయన దొడి 4 రోజులు సంచులు నింపెట్టి మొన్న వ్యాన్ వచ్చి కళ్ళంలో ఒడ్లు చూడిపో ఎంత ఘోరం అయినావు. నింపే సంచుల ఘోరం చూస్తే బతకదు కూడా మనం తాగాలి కూడా. ఏం బాధ. మొన్న వ్యాన్ వచ్చి నిన్న ఒకటి విరిగిపోయింది. రోజు కాంట పెట్టి ఇంతవరకు అవి లారీలు వేస్తలే చేస్తారు మొత్తం నానిపోయి. మొన్న నానితే మొన్న మొత్తం తిరమరేమంటే మొన్న తిరమరేసినాం. ఈరోజు మొత్తం మళ్ళీ నిన్న వర్షం వచ్చి మొత్తం నానిపోయినాయి. మళ్ళీ తిరమరేకి ఏం చేయాలి, మేము ఏం చేయాలి. వారం రోజుల నుంచి ఇదే పని అయిపోతుంది మాకు. వారం 10 రోజుల నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.